అంజలి అరిచి ఎక్కడ గొడవ పెడుతుందోనని భయపడ్డానండి. దేవుడి దయవల్ల అంతా శాంతంగా జరిగిందండి. జరిగిందా? జరుగుతుంది, ఎందుకు జరగదు? ఈయన నేను సంతానలక్ష్మి గుడికెళ్ళి అర్చన కూడా చేయించుకొచ్చాం. మరి సంవత్సరం తిరిగేలోపు పండంటి మగబిడ్డ పుడతాడని పంతులు గారు కూడా చెప్పారు. చాలా సంతోషం చెల్లెమ్మ. అమ్మా, అమ్మా. ఏమైందమ్మా? ఏమైంది? ఏమైంది? ఏమైంది అంజలి? ఏమైందమ్మా? ఏమైంది? చెప్పవే, మాట్లాడు అంజలి. అమ్మా, అమ్మా. ఏమైంది అంజలి? ఏమైందమ్మా? ఏమైందమ్మా? అది అది అక్కడ. అంజలి ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నా? అక్కడే ఏమైంది చెప్పమ్మా. చెప్పవే, ఏమైందమ్మా? అడుగుతుంటే సమాధానం చెప్పవేంటే? మాట్లాడు, చెప్పవే. నీకు దండం పెడతానమ్మా, నన్ను వదిలేయండమ్మా. శాంతి ముహూర్తం, శోభన ముహూర్తం అంటూ నా జీవితాన్ని పాడు చేయకండి. ఏయ్ ఆపండి, మీ ఫ్యామిలీనే పెద్ద తేడా ఫ్యామిలీ లాగుంది. కాంతం, మొగుడు పెళ్ళాలని ఒకటి చేయడం అంటే జీవితాన్ని పాడు చేయడమా? అసలు బుద్ధుందా నీకు? బ్రహ్మాండమైన ముహూర్తం పెట్టించి సంతానలక్ష్మి గుడికెళ్ళి నీ కోసం అభిషేకం చేయించుకొస్తే సుఖ సంతోషాలు వద్దనుకొని చేతులు దులుపుకుంటావా? వద్దయ్యా, నాకు ఇష్టం లేదు, నన్ను వదిలేయండి. మళ్ళీ ఇష్టం లేదని అంటావేంటే? నీకేమైనా పిచ్చా? అవును, నాకు పిచ్చే. నేను పిచ్చిదాన్ని కాబట్టి మీరు చెప్పిన దానికల్లా తలూపాను. నా మనసులో లేకపోయినా పరువు కోసం, మీ కోసం బావ చేత తాళి కట్టించుకున్న పిచ్చిదాన్ని నేను. పెళ్లి పీటల మీద నుంచి గీతక్క వెళ్ళిపోలేదమ్మా. పట్టి తెచ్చి పెళ్లి చేసుకోవాలని వెళ్ళిందని ఎంత మొత్తుకున్నా వినిపించుకోలేదు. గీత తిరిగొచ్చుంటే నిన్ను అర్జున్కిచ్చి ఎందుకు పెళ్లి చేస్తావు అంజలి? దానికెందుకు నచ్చ చెప్పాలండి? కన్న పాపానికి సంజయ్ చెప్పుకోవాలా? పరువు కోసం పెళ్లి చేసుకున్న దానివి ఇప్పుడు పరువు తీయాలని ఎలా చేస్తున్నావా? ఒకసారి 2 సార్లు అభ్యంతరం చెప్తే అమ్మాయి కాపురానికి కొత్త కదా అని ఊరుకున్నాను. అస్తమానం నువ్వు ఇష్టం లేదని చెప్తుంటే వింటూ కూర్చోడానికి మేమేమన్నా పిచ్చోళమా? కాంతం, గొడవలొద్దు. అమ్మాయి కాస్త అర్థమయ్యేలా చెప్పచ్చుగా. మీరు ఊరుకోండి. అదేమన్నా పాలు తాగే చంటి పిల్లనా? పాల గ్లాసు తీసుకెళ్లి వంశాభివృద్ధి చేయవలసిన ఆడపిల్ల. ఆ మాత్రం అర్థం కాదా? కొంచెం ఓపిక పట్టండి చెల్లెమ్మా, ప్లీజ్. ఓసే, చూసావా? నీ వల్ల అబ్బాయి జీవితం అన్యాయం అయిపోతుంది. వాళ్ళ అమ్మా నాన్నలకి మా కూతురు ప్రవర్తన సరిగ్గా లేదు అని క్షమించండి అని ఎన్నిసార్లు దండం పెట్టమంటావే? అయ్యో, పెద్దది అలా చేసింది. ఇప్పుడు నువ్వు ఇలా మా మాట వింటావా వినవా? నేను వినను వినను వినను. చెల్లెమ్మా,
ప్లీజ్ అండి ఆగు. వదిలేయండి. ప్లీజ్, ఆంటీ, ఆంటీ. ఆగు సుమా. అంటే సుమా ఎందుకు అలా కొడుతున్నావు? చంపేస్తావా? దాన్ని చంపడం కాదండి, నేనే చచ్చిపోతాను. ఆడపిల్ల సరిగ్గా లేకపోతే కనిపించిన మహానుభావులు ఎవరా అని నన్నే అంటారు. నలుగురికి నా మొహం ఎలా చూపించాలండి? తల్లిదండ్రులు చెప్పింది వింటే ఏ పిల్లలైనా బాగుపడతారు. లేదంటే ఇదిగో ఇలా మనం చచ్చేదాకా పీడిస్తూనే ఉంటారు. ఓ కుసుమమ్మ, మేమొచ్చి కూతురు మీద చెయ్యి చేసుకునేలా అనిపించుకోవడానికా ఈ డ్రామాలు? ఏమి సంతానాన్ని కన్నావే తల్లి. ఒకటి పిచ్చిది, దేశాలు పట్టుకు పోయింది. రెండోది మెంటల్. మనసున్నవాడు మంచివాడు దొరికాడు సంతోషించవే తల్లి అంటే నా మనసులోనే లేడని పరువు తీస్తుంది. నీకు నీ ఫ్యామిలీకి నమస్కారం. అమ్మా అసలు ఏం జరిగిందో నోర్ముయ్. పెళ్లి జరిగింది. కాపురం చెయ్యాలి. పిల్లల్ని కనాలి. అంతే. ఇలా లిస్టు చెప్పాలా ఏంటి? నువ్వు అమాయకుడు కాబట్టి నిన్ను ఇలా ఆటాడిస్తుంది. కోడలు కాకుండా నా కడుపును పుట్టిన కూతురయ్యుంటే ఈ పాటికి నరికి పోగులు పెట్టేదాన్ని. కాంతం, అంజలి ఆగు. అంకుల్ అంకుల్ మీరేం కంగారు పడకండి అంకుల్. అంజలి నేను తీసుకొస్తాను. ఆగరా. గీత మండపం దాటెళ్ళింది, తిరిగి రాలేదురా. ఇది గడప దాటి వెళ్తుంది, తిరిగి వస్తుందో రాదో కూడా తెలీదు. అమ్మా ఆపుతావా? అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? వీడికి కూడా నోరు లేస్తుందంటే పరిస్థితులు చేజారిపోయినట్టే. నువ్వు కాస్త నోరు మూస్తావా? ఒరే అర్జున్, వెళ్ళరా. వెళ్ళి అంజలికి నచ్చ చెప్పి తీసుకురా. వెళ్ళు, వెళ్ళరా. ఇదేం అఘాయిత్యానికి ఒడుగొడుతుందో ఏంటో. మా కర్మ ఎందుకు ఇలా తగలడిందో తెలియట్లేదండి. అంజలి 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 అంజలి
ప్రేమ కోసమైతే కన్నీళ్లు కార్చానో, ఏ ప్రేమ కోసమైతే కళ్ళార్పకుండా ఎదురు చూశానో, ఎవరి కోసమైతే బ్రతుకున్నానో అవన్నీ ఈ పెళ్లితో అగ్ని సాక్షిగా బూడిదైపోయాయి. ఇప్పుడు ఇప్పుడు నేను శవంతో సమానం. అలాంటిది నాలో ఊపిరి పోస్తానని ప్రమాణం చేసిన బావే నాకు అన్యాయం చేయాలని చూస్తే ఎవరితో చెప్పుకోను. ఏ దేవుడితో మొర పెట్టుకోను. అమ్మ, నాన్న, అత్తయ్య, మావయ్య ఎవరు నన్ను అర్థం చేసుకోవడం లేదు. అంజలి, అంజలి, నన్ను బలి చేస్తే కానీ వాళ్ళకి వారసుడు రాడా? నన్ను నన్ను దహించి వేస్తే కానీ వాళ్ళ ఏడుపులు చల్లారవా? భగవంతుడా, ఎందుకు 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 నాకు ఇలాంటి శిక్ష వేశావు?
మీద అటాక్ చేసేది నువ్వా? అవును నేనే. ఇన్నాళ్ళు ముసుగులో ఉండి చేశాను, ఇప్పుడు డైరెక్ట్ గా చేస్తాను. ఏయ్! ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు? మీకేం అన్యాయం చేశాము? పగా పగా, మీ అందరి మీద పగా. అంత పగబట్టేంత పాపం నువ్వేం చేశావు? నువ్వు పైకెళ్ళాక అర్థమవుతుంది. నిన్ను చంపేస్తాను. ఏయ్! 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 అంజలి! ఏయ్! సావే! తీసుకెళ్ళండి. నిన్ను వదిలిపెట్టలే. ఏయ్! ఏయ్!